హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి ఇండియా మార్ట్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అయితే రావడం జరిగిందనమాట. సో రోజుకి 4 గంటలు పనిచేస్తే చాలు, మీరు మొత్తం పోస్టులు వచ్చేసరికి 100 అయితే ఉన్నాయన్నమాట. నెలకు జీతం 20,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. మొబైల్ ఫోన్ ఉంటే చాలు, ఈ యొక్క జాబ్ ఈజీగా చేయొచ్చు అన్నమాట. మీరు చక్కగా ఇంటి నుంచే వర్క్ చేసుకునే అవకాశం ఈ యొక్క కంపెనీ అనేది కల్పించడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదు, ఎగ్జామ్ కూడా ఎటువంటిది లేదు, డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ లింక్ అనేది నేను కిందన మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది, అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్కి అప్లై చేయబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, అదేంటంటే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మనకి ఇక్కడ లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఎండ్ వరకు. ఇక్కడ చూడండి గైస్, మనకైతే ఇండియా మార్ట్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. టెలి అసోసియేట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరైతే కాల్ సెంటర్గా బీపీఓగా చేయాలన్నమాట. ఫ్రీ లిస్టెడ్ సెల్లర్ కాంటెంట్ ఎన్రిచ్మెంట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మనకైతే 0 to 5 years ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదన్నమాట ఈ యొక్క జాబ్కి. ఇక్కడ శాలరీ వచ్చేసరికి నాట్ డిస్క్లోజ్డ్ అనేసి ఉంది. సో మనం అయితే 20K వరకు కూడా ఈ యొక్క కంపెనీలో ఎర్న్ చేయొచ్చని వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. ఇదైతే మనకి రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్గా వీళ్ళైతే మనకి జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదైతే హైరింగ్ ఆఫీస్ లొకేటెడ్ ఇన్ నోయిడా. సో నోయిడా నుంచి మనకి ఈ యొక్క హైరింగ్ అనేది రావడం జరిగింది అనమాట, ఈ యొక్క జాబ్. ఓకేనా, ఇది పోస్ట్ అయ్యి మనకి 5 days అవుతుందండి. సో 5 రోజుల కిందట పోస్ట్ అయింది. సో 100 పోస్టులు అయితే ఇప్పుడు వరకు రిలీజ్ చేయడం అనేది జరిగింది. దీంట్లో ఓపెనింగ్స్ వచ్చేసరికి 100 పోస్టులు అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే 5,810 అప్లికెంట్స్ అయితే వాళ్ళకి చేరుకున్నాయి అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అలాగే ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ రిజిస్టర్ టు అప్లై లేకపోతే లాగిన్ టు అప్లై. సో ఈ రెండింటి ద్వారా మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో వీడియో ఎండింగ్లో నేనైతే చెప్పడం జరిగింది ఎలా అప్లై చేయాలనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జాబ్ డిస్క్రిప్షన్లో ఏమేమి పాయింట్స్ ఇచ్చారో మనం అన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఒకదాని తర్వాత ముందుకు వెళ్దాము. ఇక్కడ చూడండి, జాబ్ డిస్క్రిప్షన్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. ప్రోకాల్ స్టడీ ద కేస్ అండ్ డిటర్మైన్ ద కరెంట్ ఎలిజిబిలిటీ ఆఫ్ ద అసైన్డ్ సెల్లర్ త్రూ అవైలబుల్ రిసోర్స్ లేదా ఆన్లైన్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఆప్టైన్స్ క్లయింట్స్ ఇన్ఫర్మేషన్ బై కనెక్టింగ్ విత్ దమ్ త్రూ టెలిఫోన్ కాల్స్ వెరిఫై ఇన్ఫర్మేషన్. ఏవైతే మీకు వర్క్ ఉంటుందో దాన్ని ఇక్కడ టెలిఫోన్ కాల్స్ ద్వారా మీరు వెరిఫై చేసి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసే విధంగా ఉండాలన్నమాట. ప్రతి క్లయింట్ని కూడా మీరు కనెక్ట్ అయ్యే విధంగా, క్లయింట్తో మీరు ఇంటరాక్ట్ అయ్యే విధంగా మీరు చూసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, బేసిస్ ద కలెక్టెడ్ వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్. అంటే మీరు ఏదైతే క్లయింట్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేస్తాడో వాటిని మీరు మళ్ళీ మీ అంతా మీరే వెరిఫై చేసుకుని ఉండాలి. సో అప్డేట్ ద క్లయింట్స్ ప్రొఫైల్ టు మీట్ ద డిజైర్డ్ ప్రొఫైల్ స్కోర్. సో ప్రొఫైల్ స్కోర్ కూడా చూసుకోవాలి. మీరు ఏదైతే క్లయింట్ ఇన్ఫర్మేషన్ వెరిఫై చేశారో దాన్ని అప్డేట్ చేసే విధంగా కూడా మీరు చెక్ చేసుకోవాలన్నమాట. సో దాని యొక్క స్కోర్ కూడా మీ యొక్క డిజైర్డ్గా, అంటే మీ యొక్క స్కోర్ ప్రకారంగా వచ్చిందా లేదా అనేది వీళ్ళైతే ప్రొఫైల్ని క్రియేట్ చేయమంటారు అనమాట. ఓకేనా. నెక్స్ట్, ఎడ్యుకేటింగ్ క్లయింట్స్ అబౌట్ ద బెనిఫిట్స్ టు ఈచ్ బిజినెస్, ఆన్సరింగ్ క్వశ్చన్స్, క్లియరింగ్ డౌట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఏదైతే ఎడ్యుకేట్ క్లయింట్స్ ఉంటారో వాళ్ళు దీని గురించి, బిజినెస్ గురించి అడగడం కానీ లేకపోతే ఏదైనా క్వశ్చన్స్ వేయడం కానీ వాటికి ఆన్సర్స్ చేసే విధంగా మీరు ఉండాలన్నమాట. వాళ్ళ యొక్క డౌట్స్ ఏవైతే ఉంటాయో అవి క్లారిఫై చేసే విధంగా కూడా మీరు ఇక్కడ చూసుకోవాలన్నమాట.
అలాగే డిస్పోజింగ్ ద కేసెస్ విత్ అప్రోప్రైట్ రీజన్ కోర్ట్స్ బేసిస్ ద కన్వర్షన్ విత్ ద రెస్పెక్టివ్ సెల్లర్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరు ఏం చేస్తారంటే ఏదైతే క్లయింట్ యొక్క కన్వర్షన్స్ ఉందో అదంతా కూడా ఒక రెస్పెక్టివ్ సెల్లర్స్గా మీరైతే ఉపయోగించి మీరైతే అప్రోప్రైట్ చేసే విధంగా ఉండాలి. ప్రతి రీజన్ కూడా కోర్స్ బేసిస్ కింద తీసుకొని మీరైతే డిస్పోజింగ్ ఇచ్చే విధంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కీపింగ్ ద క్లయింట్స్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద రికార్డెడ్ కన్వర్షన్ బిఫోర్ స్టార్టింగ్ టు కలెక్ట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దమ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరు ఏదైతే క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారో దాన్ని ఒక రికార్డ్ వేలో మీరైతే కలెక్ట్ చేసే విధంగా ఉండాలి. అంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని మీరు రికార్డ్ చేసుకోవాలన్నమాట. సో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడమే కాదు దాన్ని రికార్డ్ చేసి మీరు మీ యొక్క హైయర్ పర్సన్స్కి అందించే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫాలోయింగ్ అప్ విత్ ద సెల్లర్స్ బేస్డ్ ఆన్ ద రిక్వెస్ట్ మేడ్ బై దమ్ ఓవర్ ద కాల్స్. సో ఏవైతే కాల్స్ వస్తాయో వాటన్నింటిని కూడా మీరు ఫాలోఅప్ చేసి వాళ్ళ యొక్క రిక్వెస్ట్ రీసాల్వ్ చేసి మీరు దాన్ని ఫాలోఅప్ చేసి మీరు డైరెక్ట్గా దాన్ని ఒక రికార్డ్ బుక్లో సేవ్ చేసుకుని ఉండాలన్నమాట. సో అచీవింగ్ ద డైలీ వీక్లీ మంత్లీ బిజినెస్ టార్గెట్స్ ఏవైతే ఉంటాయో అవి డైలీ ఉంటాయి, వీక్లీ ఉంటాయి, మంత్లీ ఉంటాయి, వాటిని మీరు అచీవ్ చేసే విధంగా కూడా ఉండాలి. సో వర్క్ ఫర్ 3 to 4 hours డైలీ కూడా మీరు చేయాలి అనమాట. అచీవ్ టార్గెట్ నెంబర్ ఆఫ్ డైలీ కాంటాక్ట్ కలెక్షన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరు ఎంతమందికి అయితే కాల్ చేయగలుగుతారో ఆ యొక్క టార్గెట్ అనేది మీరు ఫినిష్ చేయగలిగే విధంగా ఉండాలి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్రైమరీ రిక్వైర్మెంట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి మనకి వర్క్ ఫ్రమ్ మండే త్రూ సాటర్డే. సో మీకైతే మండే నుంచి సాటర్డే వరకు కూడా 6 days వర్క్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అది కూడా 9 AM నుంచి 7 PM లోపు మినిమం 3 to 4 hours ఒక డే అంటే పర్ డే చేస్తే చాలు అనమాట. సో 9 AM నుంచి 7 PM లోపు 3 to 4 hours మీరు ఏదో ఒక టైం ఎంచుకొని ఆ టైంలో మీరు వర్క్ చేస్తే చాలు అనమాట ఇక్కడ. అలాగే మస్ట్ హ్యావ్ ఏ గుడ్ వర్కింగ్ ఎన్వైరన్మెంట్ ఎట్ హోమ్ విత్ డెడికేటెడ్ ప్రైవేట్ ఏరియా టు వర్క్ అండ్ టేబుల్ లేదా చైర్. సో మీరు వర్క్ చేసేటప్పుడు మంచి ఎన్వైరన్మెంట్లో చేయాలి. అలాగే మీరు యొక్క డెడికేటెడ్గా ప్రైవేట్ ఏరియాలో చేయాలన్నమాట. సో టేబుల్ లేదా చైర్ అనేది మీరు ఖచ్చితంగా యూజ్ చేసే విధంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మస్ట్ హ్యావ్ కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ విత్ సపరేట్ సిమ్ ఫర్ కాలింగ్. సో కాలింగ్ కోసం మీరైతే సపరేట్గా ఒక సిమ్ అనేది యూజ్ చేసే విధంగా ఉండాలి. సో మీకు కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ ఉండాలి. సో గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే మంచి ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా మీకు ఉంటే సరిపోతుంది అనమాట. సో బ్రాడ్బ్యాండ్ కనెక్షన్, యూ బ్రాడ్బ్యాండ్ కానీ లేకపోతే యాక్ట్ ఫైబర్ నెట్ కానీ ఇటువంటివి యూస్ చేస్తే ఇంటర్నెట్కి మీకు చాలా యూస్ అవుతుంది అనమాట. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఈ మొత్తం డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ రిజిస్టర్ టు అప్లై అనేసి ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేయాలి. దీని యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ ప్రెస్ చేస్తే డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడైతే మనం రిజిస్టర్ టు అప్లై అనేసి క్లిక్ చేయగానే మనకి ఇక్కడ క్రియేట్ యువర్ నౌకరీ ప్రొఫైల్ అనేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, మొబైల్ నెంబర్ ఇవన్నీ ఇచ్చేయండి. పాస్వర్డ్ అనేది మీరు కొత్తగా క్రియేట్ చేసుకోండి. ఇక్కడైతే మీకు ఐఎమ్ ఫ్రెషర్ అనేది పెట్టండి. సో మీ యొక్క సిటీ అనేది ఎంచుకోండి. అలాగే సెండ్ మీ ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ ప్రమోషన్స్ SMS. ఇది రిజిస్టర్ నౌ అనే దానిపైన బ్లూ కలర్లో వస్తుంది కదా. సో దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి చేరుకుంటుంది అనమాట. సో రిజిస్టర్ నౌ అనేసి క్లిక్ చేస్తే చాలు మీకు డైరెక్ట్గా అప్లై అనేది అవుతుంది. సో ఇదంతా కూడా ఫిల్ చేసాక మీకు ఆ ఆప్షన్ అనేది వస్తుంది అనమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.